బిగ్యాన్ కదా వచ్చి చూసావా? ఎక్కడ ఈజు? బిగ్యాన్ ఈజ్ అంటే అతని, ఈజ్ అంటే ఏంటి? అబ్బాయి. అంటే గౌతమ్ బుద్ధ ఒక లైఫ్ బిగ్యాన్ ఈజ్ అంటే అతని ఒక లైఫ్ ఎలా మొదలైంది. బిగ్యాన్ ఈజ్ అంటే ఎవరు? అతని కోసం చెప్తున్నారు. బాయ్ ప్రొనౌన్ కదా, ఈజే కదా. బిగ్ అయితే ఈజ్ లైఫ్ అని పర్లేదు. స్వార్నింగ్, దానికి వార్నింగ్, స్వార్నింగ్ అంటే ఏంటి అర్థం? డిగ్నిఫైడ్గా ఉండడం. అవునవును, అర్థమైంది. ఫస్ట్ స్వార్నింగ్. ఓకే, దీనికి రేట్ ఇచ్చిన ఆన్సర్ అంటే సాలెమ్. డిగ్నిఫైడ్, సాలెమ్ అంటే డిగ్నిఫైడ్గా ఏదైనా చేయడం అంటారు. స్వారన్ అంటే ప్రామిస్ డే. స్వార్ అంటే సాలమ్ వేరు. సాలమ్ అంటే డిగ్నిఫైడ్. కామెంట్ అంటే ఏం తెలుసా? గౌరవించడం, హెచ్చరించడం, ఆజ్ఞాపించడం. ఏదైనా ఆజ్ఞాపించడం, కర్రా అని ఆజ్ఞాపించడం. కమెంట్ అంటే అధికారం కోసం చెప్పడం, లేదా అధికారం కోసం చెప్పడం. మరి దానికి ఏంటి? క్రిటిసైజ్, అవమానించడం. క్రిటిసైజ్ అంటే ఏంటి? అవమానించడం, కించపరచడం. హ్యూమిలియేటెడ్ రాసిన ఓకే, హ్యూమిలియేటెడ్ రాసిన ఓకే, క్రిటిసైజ్ అని రాసిన కూడా ఓకే, తప్పేం కాదు. 8 PM. మేక్ ఇట్ ఫాస్ట్, డోంట్ వేస్ట్ టైం. డియోమెట్రీ ప్రిపేర్ అవ్వండి. డియోమెట్రీలో 18-34 రామన్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేయాలి. అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. మేక్ ఇట్ ఫాస్ట్. టేల్స్ ఆఫ్ వ్యాలర్ అంటే అవార్డు ఎందుకు చెప్పిన? టేల్స్ ఆఫ్ వ్యాలర్ అంటే బిరుదుల్ని టేల్స్ ఆఫ్ వ్యాలర్ అని అంటారు. అన్ని అవార్డు కూడా అవచ్చు కాబట్టి. టేల్స్ అంటే నార్మల్ పంచతంత్ర బొమ్మలు ఇవి ఉంటాయి కదా, అవి వేరు, ఇది వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. చాలా కన్ఫ్యూజ్ చేయడం వచ్చాయి.